అమరావతి రియల్ ఎస్టేట్ అనాలేము. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అప్పట్లో భారీగా దెబ్బతినేసింది. అమరావతి దగ్గరికి అనౌన్స్ అయ్యాక మొట్టమొదట అయితే విజయవాడ టు హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిపోయింది, ఇటు పక్కన కొండపల్లి దాకా వెళ్ళిపోయింది, అటు నందిగాం వైపుకి వెళ్ళిపోయింది కంచికచర్ల రూట్కి, ఇటు పక్కన వచ్చేటప్పటికి గుంటూరు వచ్చేటప్పటికి ఆ గోరంట్ల అటు రూట్ వెళ్ళిపోయింది, ఆ ఊరి చివరల దాకా పాకేసినాయి డెవలప్మెంట్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు అది కాస్త 29 గ్రామాలకు పరిమితం అన్నారో, మొత్తం అక్కడ రియల్ ఎస్టేట్లో 100కి 70 నుంచి 80% ఆగిపోయి అదంతా ఆ 29 గ్రామాలు దాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వైపుకి వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద వ్యాపారులు కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకునినో లేకపోతే 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీకి అప్పులు తీసుకునినో ఆ ప్రాంతాల్లో స్థలాలు కొనేశారు. 80 లక్షల నుంచి 2 కోట్లు 4 కోట్లు ఉన్నటువంటి సందర్భం. వాళ్ళకి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి పరిస్థితి. ఎందుకంటే అమ్ముదామంటే ఆ రేటుకి ఇచ్చి తీసుకునేవాళ్ళు లేడు, కొందామంటే కనుక ఎవరికన్నా ఇప్పుడున్న రేట్లో 30-40 లక్షలకి ఎకరం ఇచ్చేవాడు లేడు. ఈ దెబ్బతో ఆగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి శ్రేణులు గ్రౌండ్ లెవెల్లో ఈ వర్గాలని ఒకటి చేసి ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. ఇంక అయిపోయింది, విశాఖపట్నం ఉండదు. ఎందుకంటే జూన్ 1వ తారీఖుతో ఇది అయిపోతుంది కాబట్టి, రాజధానికి సంబంధించిన డెడ్లైన్ అయిపోతుంది కాబట్టి హైదరాబాద్ చేయడానికి తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు, ఇక జగన్ వల్ల కూడా కాదు. కాబట్టి రేపు ఎన్నికల్లో అమరావతి రాజధాని అన్నటువంటి మనమే ఫైనల్ చేస్తాం, మనం గెలవగానే అమరావతి రాజధానిని ఇక్కడ అప్రూవ్ చేయించేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్రం కూడా దాన్ని నోటిఫై చేసేస్తుంది. ఇదే రాజధాని కాబట్టి ఇప్పుడు మీరు ఎంత సమర్పించుకుంటారో, ఎంత నిధులు సమకూరుస్తారో చూడండి. తెలుగుదేశాన్ని గెలిపించడానికి నిధులు అవసరం ఉంది అన్నటువంటి రూట్లో వాళ్ళతో బార్గెనింగ్ ప్రారంభించారు కొంతమంది. సేమ్ టైం ఈ చర్చ జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ప్రారంభమైంది.